మంది అవుట్ సైడర్స్ పెట్టి మా ఏజెంట్లు లోపలికి పోకుండా దాడులు చేసి దీనికి పోలీసులే సాక్ష్యం, పోలీసులే పూర్తి స్థాయి సపోర్ట్. మా వాళ్ళ మీద దాడులు చేసి ప్రత్యక్షంగా కొత్తపల్లిలో మా ఏజెంట్లు కొట్టి మా ఏజెంట్ వారిని రక్షించడం జరిగింది. వాళ్ళ తమ్ముడు భరత్ ఎత్తిపల్లిలో మా సర్పంచ్ భార్య ఆమెను వారిని కొట్టడం జరిగింది. వెరిపల్లిలో వాళ్ళ ఏజెంట్గా కూర్చోబోతా ఉన్నారు. ఈ మాదిరి అవుట్రైట్ గా ఏజెంట్లు కూర్చొని కూడా ఒక 6-7 మందిని వెచ్చించి తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి ప్రజాస్వామ్యాన్ని చేసినారు. దిస్ ఈస్ ఎ బ్లాక్ డే. ఇటువంటి చండాలమైన చెత్త ఎలక్షన్ దేశంలో ఎక్కడా జరిగే ఆస్కారం కూడా ఉండేది. ఇంత చెత్త ఎలక్షన్ పేరుకేమో ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ అంటారు. మీరు ఇంట్లో చూపిస్తా అంటారు ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరుగుతుందని ఎస్పీ గారు చెప్తా ఉన్నారు. ఫోటోలో చూసారా? క్యూ ఉంది చూసారా? చూసారా? ఈ క్యూలో ఉన్న ఓటర్లు 300 ఓటర్లు కాదు, మండలం ఓటర్లు కాదు. చూస్తున్నారా? నల్లపరెడ్డిపల్లి పోలింగ్ బూత్ నల్లపరెడ్డిపల్లి పోలింగ్ బూత్ ఓటర్లు ఉన్నారు. ఎస్పీ గారు చూపిస్తా అంటారు, తెలుగుదేశం పార్టీ నాయకులు చూపిస్తా అంటారు. ఎంత ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి చూడండి. ఏమాత్రం గొడవలు జరగట్లేదు చూడండి. ప్రజలు ఎంత పెద్ద ఎత్తున వచ్చినారు చూడండి అని ఎస్పీ గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళంతా చెప్తా ఉంటారు బయట. కానీ వీళ్ళ మొహాలన్నీ వీడియోలో కనిపిస్తూ ఉన్నాయి కదా. వీళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళ పేర్లు కూడా చదువుతూ ఉన్నా, ఎవరో కాదు వీళ్ళ పేర్లు కూడా చదువుతూ ఉన్నా. ఒకరు క్యూలో చూసిన వ్యక్తుల్లో 10 మంది పేర్లు ఉదాహరణకు చదవబోతా ఉన్నారు. మల్లికార్జున మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ జమ్మలమడుగు, పుల్లారెడ్డి టీడీపీ సర్పంచ్ జమ్మలమడుగు కాన్స్టిట్యూన్సీ, పాతకుంట శివారెడ్డి గూడెంచెట్టు, రామచంద్రయ్య చిన్నదొండూరు, రాజన్న కలవటాల, కులాయి కంబాలదిండు, రాజగోపాల్ భీమగుండం, మర్రి ప్రకాశం నవాబుపేట, సన్నపరెడ్డి రామస్వామి రెడ్డి నవాబుపేట, వారకచర్ల జనార్దన్ రెడ్డి నవాబుపేట. ఈ మాదిరి బయటి కాన్స్టిట్యూషన్ నుంచి ఊళ్ళో నిలబెట్టి ఎవరైనా నల్లపరెడ్డిపల్లి ఓటరో, ఎర్రపల్లి ఓటరో, ఎర్రపల్లి ఓటరో, అచ్చిపల్లి ఓటరో వస్తే వాళ్ళ దగ్గర నుంచి సిగ్గు లాక్కొని కింగ్ రైస్ ఆఫ్ 300 ఓటరు వీళ్ళకి ఓట్లేస్తూ ఉన్నారు. ఏమో ప్రశాంతంగానే పులివెందుల మండలంలో అత్యంత ప్రశాంతంగా బయట నియోజకవర్గ ఓటర్లు ఓట్లేస్తూ ఉన్నారు. ఓట్లేయడం లేదు. అత్యంత ప్రశాంతంగా ఓటింగ్ చేస్తూ ఉన్నారు. ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి. ఇటువంటి ఎన్నిక గతంలో ఎప్పుడైనా చూసారా అని చెప్పి అడుగుతాం.